ఆకలి అయితే నాకు మామూలుగా వేయడం లేదు. ఎంతసేపు తీసుకెళ్ళినా కూడా నాకేం ఫుడ్ కూడా ఏమి ఇవ్వలేదన్నమాట వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు మార్నింగ్ నుంచి ఏం వరకు లేదనమాట. మార్నింగ్ నేను లేచి కుకింగ్ చేసుకున్నా, స్నానం చేసుకొని ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్కి వెళ్ళేసి వచ్చాను. సో అంతే, మళ్ళీ అయితే పడుకునేసా. ఇప్పుడే నిద్ర లేచాను అనమాట. అది కూడా మా మేడం ఫోన్ చేసింది, అందుకని నిద్ర లేచాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అయింది. సో మా మేడం కాల్ చేసి ఏం చెప్పిందంటే కరెక్ట్గా 5 o'clockకి కార్ అయితే స్టార్ట్ చేయి వెళ్ళాలి అని చెప్పింది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిసి వాళ్ళ కూతుర్లు వచ్చారు కాబట్టి వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ మా మేడంని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నన్ను అయితే పంపించేస్తున్నారు అనమాట. ఎందుకంటే మా మేడం ఒక సుమారు 5 weeks నుంచి అక్కడే పనుకుంటుంది. ముందైతే అలా పనుకునేది లేదనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుకొని మళ్ళీ వాపస్ అయితే తిరిగి వచ్చేసేది. కానీ ఇప్పుడు అక్కడే వెళ్ళి అక్కడే స్టే చేస్తుంది ఒక నైటు. ఎందుకో ఏమో తెలీదు. సో ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ నేను అనుకునేదే కరెక్ట్ అయితే అక్కడికి వెళ్తుంది, లేదంటే ఏదైనా షాపింగ్స్ పడి వెళ్ళిందంటే వెళ్తుంది, చెప్పలేము. సో మా మేడం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని నేను మీకు మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు వీడియోని చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మా మేడం ఎక్కడికి వెళ్తుందో వెళ్ళిన తర్వాత నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 7 అయిందనమాట. ఫస్ట్ అయితే మా మేడంని ఫస్ట్ నిన్నైతే మా మేడం వాళ్ళ చిన్న కూతురు మాత్రమే వచ్చింది, పెద్ద కూతురు రాలేదనమాట. సో వాళ్ళిద్దరిని తీసుకొని, అలాగే చిన్న కూతురికి 2 kids ఉన్నారు, ఒక బాబు ఒక పాప, అలాగే వాళ్ళ పని మనిషి. మొత్తం వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ మా మేడం వీళ్ళందరినీ తీసుకొని ఫస్ట్ అయితే మా పెద్ద మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్ద మేడంని అక్కడ వదిలేసాను అనమాట. సో దాని తర్వాత మా మేడం వాళ్ళ కూతురు, వాళ్ళ పాప, బాబు, పని మనిషి నలుగురిని తీసుకొని మా మేడం వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇంటికాడికి పోయి అక్కడ మా చిన్న మేడం ఉంది కదా, మా మేడం వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లోలని ప్లస్ పని మనిషిని అక్కడ వదిలేసి ఇప్పుడు మా చిన్న మేడం అయితే ఒక హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు టైం అయితే 7 అయిందనమాట. మా మేడం చెప్పింది ఒక అర్ధ గంటలో వస్తాను, నువ్వు ఎక్కడికన్నా కావాలంటే వెళ్ళు అని చెప్పింది. అర్ధ గంటలో నేనే అడిగి పోయేది. సో ఎక్కడ వెళ్ళాలని చెప్పి ఎలాగో పార్కింగ్ కూడా తొందరగా దొరికింది. సో బండి పార్కింగ్ చేసుకునేసి అనమాట. ఇప్పుడు హాస్పిటల్ చూపిస్తాను, ఎంత బాగుందో చూడండి. హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అనమాట. హాస్పిటల్ పేరు వచ్చేసి రాయల్ హయాత్ హాస్పిటల్ అనమాట. సో అక్కడైతే వాటర్ షో ఉంది, వాటర్ షోను చూపిస్తాను, ప్లస్ అది హాస్పిటల్ కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్, అది హాస్పిటల్, రాయల్ హయాత్ హాస్పిటల్. పెద్దది ఇది. నేనైతే ఫస్ట్ టైం వచ్చా ఇక్కడికి. అండ్ అక్కడ చూడండి వాటర్ షో ఉంది కదా, వాటర్ వెళ్తున్నాయి. ఇప్పుడు అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే అనుకుంటా. ఎవ్రీ టైం అది మాత్రమే, ఆ నీళ్ళు మాత్రం పైకి లేస్తున్నాయి. నేనేమనుకున్నా అంటే ఇవి చిన్నవి ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి కూడా పైకి లేసి డిజైన్గా వస్తాయేమనుకున్నాను. ఓన్లీ అవి మాత్రమే లేస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఎవరైనా మళ్ళీ డ్రైవర్లు వచ్చినప్పుడు కూర్చునేదానికి ఇక్కడ టేబుల్స్ కూడా వేశారనమాట. కావాలంటే ఇక్కడ కూర్చొని వాటర్ షో చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సో మా మేడం ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వాటర్ షో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సుమారు 1.5 గంట సేపటి తర్వాత అయితే వచ్చిందనమాట మా చిన్న మేడము. సో అక్కడి నుంచి ఆమెను మళ్ళీ మా మేడం వాళ్ళ పెద్ద కూతురు ఇంటికాడికే తోడుకొని వచ్చాను. ఈసారి ట్విస్ట్ ఏమంటే మా పెద్ద మేడం కూడా వచ్చింది. పెద్ద మేడం అంటే అదే మా మేడం వాళ్ళ పెద్ద కూతురు.
సో ఇప్పుడైతే పెద్ద కూతురు చిన్న కూతురు వీళ్ళిద్దరిని తీసుకొని అవెన్యూస్ మాల్కి ఎదురుగా ఉన్న అల్నాసర్కి అయితే తీసుకొని వచ్చానమాట. సో ఇప్పుడు అవుట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా ఉంటుంది, అవెన్యూస్ మాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మా మేడం వాళ్ళు అయితే ఈ షాప్కి వచ్చారనమాట, అల్నాసర్ స్పోర్ట్స్ సెంటర్ అని చెప్పి. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇంక ఇది మొత్తం అవెన్యూస్ మాలే, కువైట్లోని అతి పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ లైట్లు ఉన్నాయి కదా, అది కూడా ఇదే మాలే అనమాట, అవెన్యూస్ మాల్ అంటారు దీన్ని. ఇంకా దాన్ని దాటుకొని ఉండదు. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఇట్లా చాలా లాంగ్ అయితే ఉన్నదన్నమాట. సో మొత్తానికి ఇదైతే అవెన్యూస్ మాల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో తెలియదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో చూసుకొని నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడైతే ఇంత రిస్క్ చేసి మరి మీకు ఇది షాపింగ్ మాల్ చూపిస్తున్నా. జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఇప్పటికీ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మా మేడం వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో చూసుకొని నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇదే ఫ్రెండ్స్ మా మేడం వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడే ఆమెను ఇక్కడ వదిలేసాను అనమాట. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సోలో డ్రైవింగ్, ఎవరు లేరు బండ్లో. సో నేనైతే ఒక్కనే వెళ్తున్నాను. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా మేడం వాళ్ళ కూతుర్లందరినీ వదిలేసి నేనైతే ఇప్పుడే వచ్చానమాట. ఆకలి అయితే నాకు మామూలుగా వేయడం లేదు. ఎంతసేపు తీసుకెళ్ళినా కూడా నాకేం ఫుడ్ కూడా ఏమి ఇవ్వలేదన్నమాట వాళ్ళు. సో అక్కడ మీకు అయితే ఫస్ట్ ఒక మాల్ చూపించాను కదా. సో ఆ మాల్ దగ్గర నుంచి మా మేడం వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను అక్కడ వదిలేసి మళ్ళీ మా చిన్న మేడం వాళ్ళ పిల్లోళ్ళని పని మనిషిని ఇద్దరిని ఎక్కించుకొని ఆమెని మంగాఫ్లో వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి సో మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చానమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:19 అయింది. మీకు చూపిస్తాను టైము చూడండి. ఇక్కడ ఉంది చూడండి టైము 12:19 అయితే అయ్యిందనమాట టైము. సో ఇప్పుడు నేను ఇంకా తినేసి పడుకునేసరికి 1:30 అలా అయిపోతుందన్నమాట. ఆకలి అయితే నాకైతే మామూలుగా వేయడం లేదు. మధ్యాహ్నం తినిండేది మళ్ళీ ఇంతవరకు తినలేదనమాట. ఇంకా అక్కడ తిరిగి ఆ మధ్యాహ్నం తినినది కూడా అరిగిపోయిందనమాట. సో ఈరోజు నా వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. చూసినందుకైతే చాలా థ్యాంక్స్. అలాగే ప్లీజ్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా తినేసి నాకు పడుకునేదే కాబట్టి గుడ్ నైట్ ఫ్రెండ్స్. రేపటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.